హెచ్ సెంటర్ ఛానల్కి స్వాగతం. మనం కొత్తగా గోరగారు రాసినటువంటి మూఢనమ్మకాలు నా సృష్టి అనే పుస్తకంలో విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ పుస్తకంలో ఇప్పుడు కిందసారి నిప్పు మీద నడిస్తే కాళ్ళు ఎందుకు కాలవు అనే విషయం తెలుసుకున్నాం. ఈ రోజున తలలో ఉన్న తాటి చెట్టు ఎంతగా ఉంది. తాటి చెట్టు అంటే ఒక్కటే ఉంటుంది, దానికి తాటాకులు ఉంటాయి. తలలు ఉండవు ఏంటి? వేప చెట్టు అయితే, రావి చెట్టు అయితే, మామిడి చెట్టు అయితే, తుమ్మ చెట్టు అయితే వాడికి తలలు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. ఇదేంటి తాటి చెట్టు నిటారుగా ఎడుతుంది, తాటాకులు ఉంటాయి కదా, దానికి కొమ్మలు రావడం ఏంటి? తాటి చెట్టు కొమ్మలు అంటే తాటి చెట్టు కొమ్ములు వచ్చాయా? వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎలా వస్తాయి? కొమ్మలున్న తాటి చెట్టుని మామూలుగా అందరూ ఏమనుకుంటారు? దైవమహత్యం, ఇంకా దేవుడు సృష్టించాడు దాన్ని పూజిస్తే ఎక్కడ లేని ఉంటే కడుపు రాని వాళ్ళకి ఏమో పిల్లలు పుట్టేస్తారు. అలాగే ఇంకో అడుగు జరిగిపోతుంటే మనం ఏదైనా మనకు జరగని ముందు విషయాలు జరిగిపోతాయి, అన్ని విజయాలు వస్తాయి అని ఇలాంటివన్నీ కల్పిస్తాడు. ఈ ఆస్తికత్వంలో ప్రతిదానికి మహత్యాలు అంటగట్టి దాని ఒక మాట చేసే మనిషికి విజ్ఞానం లేకుండా చేస్తుంది ఆస్తికత్వం. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్న చేసుకోవాలి. అంతేగాని ఇదంతా దైవమహత్యం, ఇదంతా దైవ దృష్టి అంటే అసలు మనిషి ఆలోచించే గుణం లేకుండా చేస్తుంది ఆస్తికత్వం. అంచేత ఈ తలల్లో తాటి చెట్టు గురించి గోరా గారు ఏం చెప్పారో చేద్దాం. తాటి చెట్టుకు సాధారణంగా కొమ్మలు ఉండవు, కరెక్ట్గా చెప్పుకున్నాం కదా. తాటి, ఈత ఈ రకపు చెట్లకు కొమ్మలు ఉండవు. మామిడి, వేప, చింత ఈ రకపు చెట్లకు కొమ్మలు ఉంటాయి. కానీ అక్కడక్కడ తాటి చెట్లకు కూడా కొమ్మలు ఉండడం కొందరు చూసే ఉంటారు, కనబడుతాయి. మన పొలాలు అక్కడక్కడ కనబడుతూనే ఉంటాయి. కొత్త ఏదైనా చూడగానే ఇది ఎందుకు ఇట్లుందా అని ఆలోచించి తెలుసుకోవడం ప్రయత్నించడం విజ్ఞానం. అంతేగాని కొత్త చూడగానే ఆశ్చర్యపోయినా భయపడినది అజ్ఞానం అవుతుంది. కొత్తను చూడగానే ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్న మన బుర్రలో ఉదయించాలి. అలా ఏమిటి ఇలా ఉందా అనేసి ఆగిపోయానుకోండి, అన్నప్పుడు ఏముంది, దైవమహత్యం, దైవలీలా అంటాడు. అలాగనా అయిపోయింది. వాడి ఆశ్చర్యానికి మూఢ విశ్వాసం ఆన్సర్ అయిపోతుందండి. అంచేత ఆశ్చర్యపడడం అంటే ఆశ్చర్యపడవచ్చు, పడవచ్చు మొదట్లో. ఏంటి ఇంత ఇదిగా ఉంది ఏంటని, అయితే ఎందుకని, ఎలా అయింది ఇలాగా, ఏమిటిది అనే ప్రశ్న మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరి మనసులో ఉదయించాలి. అంతేగాని ఆశ్చర్యపోయి ఎవడో ఈ ఆన్సర్ అంతా దైవలేలంటే ఒప్పేసుకుంటే అవదు. అందుకని నాసిక దృష్టితో పూర్ణమ్మకాలపై మనం పరిశీలించాలి. ఆశ్చర్యంతో ఆగిపోకూడదు. అది ఎందుకు, ఏమిటి, అలా నేను అంతు తేల్చడానికి కృషి చేయాలి. అదే నాకు ఘోరగా చెప్పిన నాస్తిక, ఆ మూఢనమ్మకాలు నాసిక దృష్టి అనేదాన్ని అక్కడ పెట్టారు. నాసిక దృష్టి లేకపోతే ఆస్తికులు చెప్పే మాటలు దైవలీల ఒకటి ఆన్సరు అయిపోయింది. అందుకని మా సమాజంలో బాబాలు వీపు చూస్తే అమ్మో దైవం వచ్చాడు, అరే ఏంటి ఇది గాడిటిక్కే, ఎలా చేశాడు, శూన్యుడు చేసి రాదు కదా, శూన్యుడు ఉంగరం ఎలా చేశాడు, ఇది ఎలా చేశాడు అని ప్రశ్నించడం రావాలి. అది నాస్తిక దృష్టి. ఇక్కడలాగే ఆశ్చర్యపడవచ్చు, కానీ వెంటనే కొత్త చూసి ఆశ్చర్యం కలుగుతుంది. మనిషి మనస్తత్వం అది. ఆశ్చర్యం కలిగితే కలవచ్చు, ఆశ్చర్యం కలగపోయినా వెంటనే ఎందుకు, ఏమిటి, ఎలా, చిన్నప్పటి నుంచి మనసులో ఇది కావాలండి. అందుకని చూసిన చిన్నపిల్లలు ఏమిటి, ఎందుకు, ఎలా అని ప్రశ్నిస్తారండి చిన్నపిల్లలు. మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు తీసుకోండి, వాళ్ళెవరు ఈ దైవ మహత్యం దైవం ఆలోచించరు. ఏమిటి, ఎందుకు, ఏంటి, ఎందుకు అని అంటారు వాళ్ళు. అంటే తెలుసుకోవాలనే ఆసక్తి చిన్నపిల్లలు. చంపేసేది ఎవరు? పెద్దవాళ్ళు. ఆసక్తిని చంపేది ఏంటి? పెద్దవాళ్ళు. ఇదంతా దైవ మహత్యం, దైవలీల, ఈశ్వరలీల అంటారు. అది కాదు. అదే గోరా గారు ఈ మూఢనమ్మకాల విషయంలో నాస్తిక దృక్పథంతో ప్రతి వాళ్ళు నాస్తిక దృక్పథంతో ఎలా ఆలోచించాలని చెప్పారు. మూఢనమ్మకాల విషయంలో పూర్వకాలం 6 వేళ్ళు ఉన్న మనిషిని పూజించేవారట. సాధారణంగా చేతికి 5 వేళ్ళు ఉంటాయి కదా, 5 వేళ్ళే ఉంటాయి చేతికి. కొందరికి బట్టన వేలు చీలి 2గా ఉంటుంది.
ఈ బొట్టన వేలు చీలి 2 కింద అవుతుంది. ఇలా 6 వేలు ఉన్నంత మాత్రాన ఆశ్చర్యపడాల్సింది కాదు, భయపడాల్సింది కాదు, ఏమీ లేదు. అలాంటిది భయపడేది లేదు, చచ్చిపోయేది. ఇదంతా జెనెటిక్ మ్యుటేషన్ అంటారండి. కొందరికి 6 వేళ్ళు ఉంటాయి మామూలుగా, ఎందుకంటే కొన్ని 6 ఇక్కడ కూడా ఉంటుంది, ఇంకో వేలు ఉంటుంది, ఇక్కడ 6 వేళ్ళు ఉంటాయి, కాళ్ళకు ఉంటాయి. లేదు ఈ బొట్టన వేలు 2 కింద చీలి 2 కింద అవుతుంది. ఇదంతా మన బాడీ నిర్మాణం అంతా జీన్స్ ప్రకారం ఉంటుంది, మ్యూటేషన్ అని. అయితే ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ వచ్చాక మనం ఎలా కాడాలా కూడా చేసే స్థితి వచ్చేసింది. దేనికి మనిషి దాసోహం కాదు. అయితే మామూలు రొటీన్గా జెనెటిక్గా జన్యుపరంగా దాంట్లో ఉండే మ్యూటేషన్ అంటే ఊరికే మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పులు ఒక్కోసారి అసాధారణ మార్పులు జరగడం వల్ల 6 వేళ్ళు అంటే ఒక చేతికి రావచ్చు, 2 చేతులు రావచ్చు, 2 కాళ్ళకి, మొత్తం 2 కాళ్ళు, 2 చేతులకి 2 కాళ్ళకి కూడా 6 వేలు రావచ్చు, 7 వేలు అయినా రావచ్చు. ఇదంతా జీన్స్లో ఉండే మ్యూటేషన్ అంటే అసాధారణంగా జరిగే మార్పు. అంతేగాని అదేం దైమాత్యం కాదు. కొమ్మలున్న చెట్టులో ఆకుకి కొమ్మకి మధ్య చిగురు ఉంటుంది. బయాలజీ చదివితే ఇప్పుడు చాలామంది అందరికీ కాస్త బయాలజీ తెలుసు, అంటే వృక్షశాస్త్రం తెలుసు. ఈ వృక్షశాస్త్రం ఇప్పుడు చెప్పే ఘోరగా చెప్పే తేలిగ్గా అర్థమవుతుంది, చాలా తేలిగ్గా అర్థమవుతుంది. కొమ్మలన్న చెట్లలో ఆకుకి కొమ్మకి మధ్య చిగురు ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి అక్కడ బాదం చెట్టు కానీ, లేకపోతే మామిడి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఏ చెట్టు కొమ్మ తీసుకోండి. చివరికి మనకి మల్లెపువ్వు, మల్లెతీగ అలాంటివన్నీ కూడా కొమ్మ, మల్లె చెట్టు ఉంటాయి కదా, కొమ్మలు ఉంటే అక్కడ తీసి చూడండి. వాళ్ళు చెప్పింది వాటిని పరిశీలించండి. ఒక మామిడి చెట్టు, మామిడి కొమ్మ, చిన్న కొమ్మ తీసుకొని, చిన్న కొమ్మ, ఇంత కొమ్మ తీసుకొని చాలు, ఆ కొమ్మ తీసుకోండి. కొమ్మలున్న చెట్టులో ఆకుకి కొమ్మకి మధ్య చిగురు ఉంటుంది. ఆ చిగురు ఎదిగి కొత్త కొమ్మ అవుతుంది. లేత కొమ్మలున్న చిన్న చిన్న మొక్కల్ని పరీక్షించండి. లేత కొమ్మ ఇంకా చక్కగా స్పష్టంగా ఉంటుంది. లేత కొమ్మలున్న చిన్న చిన్న మొక్కల్ని పరీక్షించండి. లేదా కొమ్మ మొదల్లో ఒక ఆకైనా ఉంటుంది, లేదా ఆకు రాలిపోయి మచ్చైనా ఉంటుంది. ఆకు ఇది స్టెమ్, ఇక ఆకు ఉందనుకోండి, ఇలా ఉంటే ఇక్కడ ఇది కొమ్మ, ఇది ఆకు, లేదు ఇది కొమ్మ అనుకొని ఇది ఆకు. ఇక్కడ ఒక చిన్న చిగురు ఉంటుంది, ఇక్కడ చిన్న చిగురు ఉంటుంది. పరిశీలించండి, తప్పకుండా చేస్తే అది లేతదైతే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది కొమ్మ, ఇది ఆకు, ఈ మధ్యన చిన్న చిగురు ఉంటుంది. అది సాధారణంగా ఉంటుంది. ఈ చిగురే కొమ్మగా మారుతుంది. అది ఎందుకో చెబుతాం. చిన్న చిన్న మొక్కలు పరీక్షించండి. లేదా కొమ్మ మొదల్లో ఒక ఆకైనా ఉంటుంది, లేదా ఆకు రాలిపోయి మచ్చైనా ఉంటుంది. ఆకు రాలిపోయి మచ్చ ఏర్పడుతుంది. కొమ్మలో ఉన్న అన్ని మొక్కల్లోనూ ఇది స్పష్టంగా చూసి రుజువు చేసుకోవచ్చు. ఎందుకు ఇదంతా చెప్పారో గోరగారు మీకు తెలుస్తుంది. తాటి చెట్టులో ఈ విధంగా ప్రతి ఆకు వద్ద చిగుళ్ళు ఎదగవు. చిగుళ్ళు ఉంటాయి కానీ ఎదగవు. చిన్న చిన్నవి ఆవు గింజ ఎంత ఉంటాయి, అవి ఎదగవు. ప్రతి ఆకు దగ్గర ఇది చెట్టు మానేళ్ళుంది, ఇలా పైకి మానేళ్ళింది, ఇక్కడ కొమ్మ ఆకు తాటాకి ఇలా వచ్చింది. తాటాకు వచ్చి తాటాకి కొమ్మకి మధ్య చిన్న చిగురు వస్తుంది. ఆ చిన్న చిగురు ఎదగదు. ఎదిగితే అది కూడా కొమ్మ కింద అవుతుంది. తలలో ఉన్న చాటి చెట్టు అవుతుంది. అదేనా మీకు? ఇలా ఉంది. ఇక్కడి నుంచి ఒక చిన్న తాటాకు వచ్చింది. ఈ చెట్టు ఎలుగుతుంది, తాటాకు ఉంది, తాటాకు వచ్చింది. ఈ రెండింటి మధ్య చిన్న చిగురు వస్తుంది, కానీ ఎదగదు. కానీ అదే ఎదిగితే ఏమవుతుందండి? కొమ్మ. ఆకు లేదా ఆకు ఉండిపోయింది. ఈ స్పష్టం చూసి రుజువు తీసుకోవచ్చు. తాటి చెట్లు విధంగా ప్రతి ఆకు వద్ద చిగుళ్ళు ఎదగవు. అందుచేత తాటి చెట్టు కొమ్మలు లేవు. అయితే అప్పుడప్పుడు కొమ్మలు ఎందుకు ఉంటాయో ఆలోచించాలి. మరి ఎందుకు వస్తాయి కొమ్మలు? ఎదగకుండా పోతున్నాయి కదా, ఆగిపోతాయి కదా. తాటి చెట్టు చివర ఉన్న మొవ్వను పురుగు కొట్టివేస్తే అక్కడ పుండు ఏర్పడుతుంది. మామూలుగా ఎప్పుడు మనం చూస్తాం మొవ్వ అంటాం, పైన ఎపికల్ బడ్ అంటాం. ఎపికల్ బడ్ చెట్టు అది ఎదిగేది. ఎపికల్ బడ్ ఎప్పుడు కూడాను అది ఎదుగుతూ ఉంటుంది, పై చెట్టు అలా ఎదుగుతూ వెళుతుంటుంది. పురుగు చేరి ఆ ఎదిగే పువ్వుని అది డ్యామేజ్ చేసేస్తే ఇక అది ఎదగదు. ఎందుకని? ఎపికల్ బడ్ పోయింది, ఇక అది ఎదగదు. ఏదైతే మన ఎదిగే ఉంటుందో ఆ ఎదిగేది ఇన్ఫెక్షన్ వచ్చేదానికి, మనుషులకి ఇన్ఫెక్షన్, చెట్లకు వస్తాయండి ఇన్ఫెక్షన్లు. ఒక పురుగు పట్టి దాన్ని కొట్టిపారేసింది. ఇక అంతే, అది పోయింది. మరి చెట్టు ఎదగడం మానేస్తుందా?
ఇప్పుడు కాళ్ళు విరిగిపోతాడు, కాళ్ళు ఇంకో రంగా ఎదగట్లేదు, వాడు చేతులు నడుస్తున్నాడు, డేకుతున్నాడు. కానీ వాడు జీవించకుండా ఉండలేదు కదా. చేతులు పోయి ఒకడెవరికి పోయి చేతులు పోయి ఊరుకున్నాడా? కాళ్ళతో రాయడం, కాళ్ళతో పని చేయడం చేస్తున్నాడు. కానీ మనిషి పని చేస్తున్నాడు, ఎదుగుతున్నాడు. అదేవిధంగా తాడి చెట్టు ఎదిగే స్థితిలో ఆ మొవ్వ ఇన్ఫెక్షన్ వచ్చి దానికి అవన్నీ పురుగు పట్టి డెడ్ అయిపోతే అప్పుడు ఈ తాటి చెట్టుకి ఆ మానికి ఆకుకి మధ్య ఉన్న ఆ చిగురు కొమ్మ కింద మారుతుంది, అది అందుకుంటుంది. అంటే అంతవరకు అది అంత పట్టించుకోవట్ల. ఎప్పుడైతే ఎదగడం పైన మానేసిందో ఈ చిగురు కొమ్మ కింద ఎదుగుతుంది. అంతేగాని చెట్టు ఎదగడం మానదు, చెట్టు బతకుండా ఉండడం మానదు, చెట్టు సర్వైవ్ అవుతుంది. అది గొర్రెగా చెప్పింది, తెలుసుకోవాలి. ఆ లేత చర్మంలోంచి చిగుళ్ళు వచ్చి కొమ్మలుగా ఎదుగుతాయి. మొవ్వను పురుగు కొట్టివేసిన చెట్టు చచ్చిపోవచ్చు, లేదా కొమ్మలు వేసి ఎదగవచ్చు. మొవ్వ చెడిపోయిన తాటి చెట్టు చనిపోవడం హెచ్చు, కొమ్మలు వేయడం అరుదు. వేసినా 3-4 కొమ్మలు ఉంటాయి. కానీ ఎక్కువ చెట్లలో ఎప్పుడైతే మొవ్వ కొట్టిబడుతుందో అది తాటి చెట్టు విషయంలో మాత్రం అది ఎదగకుండా తాటి చెట్టు అక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే ఈ తాటి మానుకిను ఈ ఆకు మధ్యన చిగురు అంత ఇదిగా ఎతగడం అంటూ ఉండదు అని చెప్పి. కానీ కొన్ని కేసుల్లోనే ఆ చిగురు కొమ్మల కింద మారుతుంది. దెబ్బతిన్న స్థలం నుండి కొత్తగా చిగుళ్ళు వచ్చి కొమ్మలుగా ఎదగడం తక్కిన చెట్లలో కూడా ఉంటుంది. జువ్వి, రావి మొదలుకు నరికేస్తే ఆ మొండెం నరికిన భాగంలో నెమ్మదిగా సుడులుగా చర్మం ఎదుగుతుంది. కొత్త చర్మంలోంచి చాలా చిన్న కొమ్మలు ఎదుగుతాయి. ఇలాగే నేలకు తగి ఉన్న కొమ్మల నుంచి వేళ్ళు కూడా వస్తాయి. గుమ్మడి, ఆనపతీగల్లో కొమ్మల నుండి వేళ్ళు రావడం కనపడుతుంది. అంటే మనం చూస్తుంటే ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది, ఒకటి పాడైతే రెండోది ఎలాగా అవుతుంది అనేది మనకు వృక్షశాస్త్రం చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అంటే ఇదేం మహత్యం కాదు, ఇది మామూలే అనేది. అందుచే తాడి చెట్టు కొమ్మలు ఉండటం అసాధ్యం అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఆ కొమ్మలు తాడి చెట్టుకు జబ్బు వల్ల వచ్చాయి అంతే. ఆ చెట్టుకు జబ్బు రావడం వచ్చాయి, కానీ అది దైవమోత్యం కాదు, జబ్బు వల్ల వచ్చింది. ఆ చెట్టు అలా కొమ్మలు వచ్చాయంటే చెట్టుకు జబ్బు చేసిందని. దానికి గోరా గారు ఒక ఉదాహరణ చెప్పుకొచ్చారు, వాస్తవంగా సంఘటన చెప్తున్నారు. కృష్ణా జిల్లా వానపాముల గ్రామం వద్ద ఒక పొట్టి తాటి చెట్టుకు చాలా పొట్టి కొమ్మలు వచ్చాయి. ఆ కొమ్మలకు మళ్ళా చివరిన కొమ్మలు ఉండేవి. ఇలా మొత్తం 70-80 పొట్టి కొమ్మలతో ఆ చెట్టు గుబురుగా ఉండేది. చెట్టు 20-30 సంవత్సరాలు బట్టి ఎదుగుతున్నా దారిపోయేవారికి అది అంత ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే చాలా కాలం 20-30 సంవత్సరాలు చూడండి, కొమ్మలు వేసిన తాటి చెట్టు 20-30 సంవత్సరాలు చూడండి వానపాములలాగా. కొన్నాళ్ళకి ఒకరికి తన కళ్ళ వచ్చిందని, ఆ కొమ్మలున్న తాటి చెట్టు దేవతని, దాన్ని పూజిస్తే కోరికలు సిద్ధిస్తాయని ప్రచారం చేసి, అంటే ఒక స్వార్థపరుడు అన్నమాట. అంటే జనాల్లోని మూఢనమ్మకాలని ఆయన క్యాష్ చేసుకొచ్చుకున్నాడు. అంతే తీశాడు, అవన్నీ కూడా పూజిస్తే కోరికలు సిద్ధిస్తాయని ఆ చెట్టు చుట్టూ దడికట్టి ప్రతి గురువారం దానికి పసుపు కుంకుమ పెట్టడం, పూజించడం ప్రారంభించాడు. ప్రజలు కూడా మూర్ఖత్వంతో గుంపులుగా వచ్చి పూర్వం చూసే చెట్టు అయినా ఇప్పుడు పూజించడం మొదలెట్టారు. అంతకంతకు ఆ చెట్టు ఆకులు తెంచితే ఆకు నుంచి రక్తం వస్తుందని, దాన్ని కాదని వాళ్ళకి శిరస్సు పగిలిపోతుందని వదంతులు పడిపోయాయి. చూడండి, లేని కూడా ఆకులు తెంచితే ఎవడైనా సరే దాని నుంచట రక్తం వస్తాడు. అది ఎవడైనా కాదన్నాడు అనుకోండి, అదేం జరగలేదు అన్నాడు అనుకోండి, తలకే పగిలిపోతుందని భయపడ్డాం. అంటే ఈ ఆస్తికత్వంలో మూఢమ్మకాలను ప్రచారం చేయడం, రెండో పక్క ఒక పక్క దేవుడు దైవమాత్యం చెప్పడం, రెండో పక్క భయం పెట్టడం, ఏదో అయిపోతుందని భయపడ్డం. దాంతో దాన్ని పూజించిన జబ్బులు కుదిరినవని, సంతానం కలిగిందని చెప్పుకునేవారు చెప్పారు. మాకు చేసే పిల్లలు పుట్టేశారు, మాకు జబ్బులు పోయాయి అనే వదంతులు మొదలెట్టేశారు చెప్పడం అనేది. ఈ విధంగా ఆ కొమ్మలో ఉన్న తాడి చెట్టు గురించి కథలుగా మొదలైంది. ఒక రోజున ఒక అభ్యుదయవాది దాన్ని మొదలుగా నరికిస్తాడు. ఏంట్రా బాబు, ఇది ఎప్పుడు ఉండి 30-20 ఏళ్ళు చదివి ఏం లేదు, అదే ఆకు దింపితేనే ప్రాణం పోతుంది, సరస్సు పగిలిపోతుంది అడగని నరికిపోయా చూద్దామని దాన్ని నరికి పారేశాడు. చెట్టునే నరికి పారేశాడు. నరికి పారేసి ఏంటైంది, ఆడు తల పగలలేదు, ఈ చెట్టు తప్పిపోయింది.
దాంతో దాన్ని పూజించడం లేకుండా పోయింది. ఆ చెట్టుకు కొమ్మకు పువ్వుకు పురుగు కొట్టే జబ్బు వ్యాపించేది. అంతే దానికి 70-80 కొమ్మల వరకు ఎక్కడ వచ్చాయి. అంచేత వంగ బెండ మొక్కలు కూడా వెర్రితలు వేస్తాయి. మనం చూస్తూ ఉంటాం. వంగ కానీ బెండ కానీ వేస్తే వాడికి వెర్రితలు వేస్తాయి. అది కూడా మొక్క చివర చిగురు జబ్బు చేయడం చేతనే. ఈ స్థితి వంగ బెండ మొక్కల్లో సాధారణంగా ఉంటుంది. తాటి చెట్లు అరుదుగా ఉంటుంది. అంతే తప్ప అదేమి దైవమహత్యం కాదు. గోరగారంతా కూడా ఆయన వృక్షశాస్త్రజ్ఞుడు కనుక చాలా ఇదిగా వివరంగా చెప్పారు. వృక్షశాస్త్రం ప్రతి వరకు ఈ రోజుల్లో అందరికీ ఆ బాట్ని వృక్షశాస్త్రం చాలా మనకు అవగాహన ఉంది. అంటే ఇలాంటివి ఉన్నప్పుడు ఎవరికైతే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుందో ఆ సైంటిఫిక్ వివరంగా చెప్పగలగాలి. అంతేగాని మనకెందుకులే ఊరుకుంటే మూఢనమ్మకాలు వెళుతూ ఉంటాయి. ఈ మూఢనమ్మకాలు సమాజ ప్రగతికి అవరోధం, వ్యక్తి ఔన్నత్యానికి అవరోధం, వ్యక్తి ప్రగతికి అవరోధం. అంచేత మూఢనమ్మకాల విషయంలో శాస్త్రీయ విజ్ఞానం కావాలి, శాస్త్రపదం కావాలి. గోరా గారు ఈ మూఢనమ్మకాల విషయంలో ఇదే చెప్పలుచున్నారు. అంచేత ప్రతి ఒక్కళ్ళు ప్రతిదాన్ని ఏదో చూసి ఆచరణ ఊరుకోవడం కాదు. ఎందుకు ఏమిటి ఎలా అని ఉండాలి. వివరంగా చూస్తే మన సైన్స్ ఎన్నో వివరాలు బట్టబయలు చేసింది సైన్స్. కానీ ఆ సైన్స్ పుస్తకాల వరకు పరిమితమైంది. కొంతమంది సైంటిస్టుల వరకు పరిమితం అయిపోతుంది. తక్కిన వాళ్ళకి తెలిసినా సరే మనకెందుకు లేని ఒక నిర్లిప్త ఊరుకోవడం సరిపోతుంది. అది కాదు. తెలిసిన వాళ్ళు స్పష్టంగా వీటిని ఖండించాలి, చెప్పాలి. అదే నాస్తిక దృక్పథం, అదే నాస్తిక లక్షణం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.